జరగని దాన్ని జరిగినట్టుగా చూపించి అప్పలరాజును చూడడానికి నేను వెళ్ళినప్పుడు వచ్చిన లక్షలాది మంది ప్రజల్లో అంతమంది సమక్షంలో మా బీసీ అభ్యర్థి ఆముదాల వలస కోఆర్డినేటర్ చింతాడ రవి ఆమెను చంపడానికి ప్రయత్నం చేసినాడంట అనే దాని మీద కేసు. ఆ కేసు మీద ఆయన జైల్లో పెట్టినారు. ఏమన్నా అసలు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మరో కేసు కర్నూలులో టీడీపీ కార్యకర్తలే దాడులు చేస్తే పైగా తప్పుదోవ పట్టించడానికి అదే టీడీపీ కార్యకర్త చేత ఏకంగా ఆయన భార్య దుస్తులను చింపేయించి అది చేసింది మా ఎమ్మెల్యే అనుచరులే అని చెప్పి ఆలూరు ఎమ్మెల్యే బోయ సామాజిక వర్గానికి చెందిన విరూపాక్షపై కేసు పెట్టి జైల్లో పెట్టారు. ఒక కార్యకర్త, ఆ కార్యకర్త బీసీని ఫోన్ చేసి ఫోన్లో వీడియో పంపించి ఎమ్మెల్యేకి నన్ను అటాక్ చేస్తూ ఉన్నారు, నా ఇంటి మీద పడతా ఉన్నారు అని చెప్పి ఆవేదనతో పెడితే పోలీసులకు మా ఎమ్మెల్యే ఫోన్ చేస్తే పలికేటోడు లేడు. మళ్ళీ ఒక అర్ధగంట తర్వాత ఆ కార్యకర్త మళ్ళీ ఫోన్ చేసి అన్న పరిస్థితి విషమిస్తూ ఉందన్నా అని చెప్పంటే ఎమ్మెల్యేనే పోయాడు పాపం ఆ కార్యకర్తను కాపాడుకునే దానికోసం. ఆ కార్యకర్తని ఎక్కించుకొని కారులోకి ఎక్కించుకొని వచ్చేటప్పుడు దారిలో ఇంకో పక్క ఊరిలో ఎమ్మెల్యే మీద అటాక్. ఎమ్మెల్యే తమ్ముని చెయ్యి ఇరగొడతారు. ఇరగొట్టి అక్కడ వాళ్ళు ఒకరు ఆయన భార్య దుస్తులను ఆయన చంపుతాడు. అది వీడియోలో కూడా కనపడతాను, సోషల్ మీడియాలో వైరల్ అవుతాను. వాళ్ళ బట్టలు, ఆయన భార్య బట్టలను ఆయనే చింపడం. అది మా ఎమ్మెల్యే అనుచరులు చింపినారని చెప్పి కేసు పెట్టి ఎస్సీ ఎస్టీ కేసు పెట్టడం. ఎమ్మెల్యే పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి కేసు పెట్టే ప్రయత్నం చేస్తే ఆ మనిషిని తీసుకొని పోయి ఎమ్మెల్యే తమ్ముని తీసుకొని పోయి ఆ మనిషిని ప్రజెంట్ చేసి, అటాక్ కాబడ్డ మనిషిని ప్రజెంట్ చేసి, ఎమ్మెల్యే తమ్ముడు చెయ్యిరిగిపోయిన ఎమ్మెల్యే తమ్ముని ప్రజెంట్ చేసి కేసు పెట్టమంటే కేసు పెట్టేటోడు లేడు. మళ్ళీ అదే ఎమ్మెల్యే రాత్రి ఇంటి దగ్గరికి వెళ్ళి పడుకుంటే తెల్లవారుజామున అదే ఎమ్మెల్యే ఇంటి మీదకి 100 మంది పోలీసులతో వచ్చి దాడి చేసి ఎమ్మెల్యేని అరెస్ట్ చేస్తారు. తప్పుడు కేసులు, అక్రమ కేసులు. యాదవ సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి కారుమూరు నాగేశ్వరరావు, ఆయన కొడుకు కారుమూరు సునీల్ అన్యాయంగా తప్పుడు కేసులు జైలుకు పంపించినారు. ఎంత దారుణమైన కేసు అంటే ఇది కూడా అలాంటిది. అసలు డిస్ట్రిక్ట్ లెవెల్లో జరిగే కాంట్రాక్ట్లు, జరిగే టెండర్లు ఇవి. దాని వాల్యూ ఎంత ఉంటుందో అంత ఉంటుంది. ఆ కేసులో ఈయన నిరికిచ్చి లిక్కర్ ట్రాన్స్పోర్ట్ అని చెప్పి దాని మీద ఒక బండేసి కంటెస్ట్ చేసిన ఏలూరు ఎంపీ టికెట్ కంటెస్ట్ చేసిన సునీల్ కుమార్ యాదవ్ మీద, కారుమూరు సునీల్ కుమార్ యాదవ్ మీద, వాళ్ళ ఆయన మీద అక్రమ కేసు, జైల్లో పెట్టడం. చంద్రబాబు నాయుడుకు బీసీల మీద ప్రేమ ఉంటే ఇవన్నీ చేస్తాడా? విశాఖపట్నంలో 7 మత్స్యకారులు వేటకు పోతే అందులో 6 చనిపోతే కనీసం వాళ్ళని చూడడానికి స్థానిక మంత్రి పోలా. ఈయన బీసీల మీద ప్రేమ గురించి మాట్లాడతాడు. విద్యాదీవెన, వసతి దీవెన, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు 9,000 కోట్లు. పిల్లలకు సర్టిఫికెట్లు ఇవ్వడం, పిల్లలు చదువులు మానేస్తూ ఉన్నారు. అత్యధికంగా నష్టపోయింది బీసీలే. పట్టించుకునే నాతులు లేడు. పైగా మా ప్రభుత్వంలో ఉన్న పథకాలన్నీ రద్దు. ఆయన చేస్తానన్న సూపర్ 6, సూపర్ 7 మోసాలు, ఇచ్చిన బాండ్లు చెత్తబుట్టలో పడేసినాడు.
మేనిఫెస్టోతో కలిపి. ఈయన బీసీల మీద ప్రేమ అంటాడు. ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి, ఎవరి హయాంలో బీసీలు బాగుపడ్డారో, ఎవరికి హయాంలో బీసీలకు చిత్తశుద్ధితో మంచి జరిగింది అన్నది. మూడో సబ్జెక్ట్ గంజాయి. ఒకవైపేమో